ప్రతి జిల్లాలోని మాల ఉద్యోగులను ఐక్యం చేయడమే మాలకుల ఉద్యోగులంతా ముందుకు సాగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. రామగుండం ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో ఆదివారం మాల కుల బాంధవుల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, సమతా సైనిక్ దళ్ స్టేట్ జనరల్ సెక్రటరీ దిగంబర్ కాంబ్లే ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలపై భయంకరమైన దాడి జరుగుతుందని, మందకృష్ణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం మాలలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ప్రచారం చేశారని, మాల జాతి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నామని, తాము ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకం కాదని, కానీ తాజాగా కుల గణన జరిగిన తర్వాతే దామాషా పద్ధతిలో వర్గీకరణ రిజర్వేషన్లు జరగాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. మాలలను అందరినీ ఐక్యం చేస్తూ నవంబర్లో హైదరాబాద్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని, తప్పుడు భావజాలంను ప్రజల్లోకి తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎస్సీ వర్గీకరణపై పోరాడతామని తెలిపారు. మనము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరు మాలలు కూడా ఇదే చెప్పాలి, మేము మాలల ఐక్య వేదిక, అన్ని కులాలు కూడా ఇలాంటి వేదిక పెట్టుకుంటారు. ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయరు, వాళ్ళు వాళ్ళ ఐక్య వేదికలు పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా పోయి రెండు కులాల సంఘాల మీటింగ్ పెట్టుకున్నారు. బ్రాహ్మణ సంఘాల మీటింగ్ నడుస్తుంటది, మున్నూరు కాపు సంఘాల మీటింగ్ నడుస్తుంటది, పద్మశాలి సంఘాల మీటింగ్ నడుస్తుంటది. అంటే మాలల మీటింగ్ పెట్టుకుంటే ఎందుకు అంత కోపము, ఎందుకంత ఈర్ష నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరిని వ్యతిరేకిస్తలేము, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతలేము. మన కులం, మన జాతిని ఎట్లా కాపాడుకోవాలి, మన జాతిని ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఇలాంటి చర్చలు చేసినప్పుడు ఇతర కులాల వాళ్ళు కూడా మనల్ని గౌరవించాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా, మనకు ఏదైతే న్యాయం కావాలో, మనకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో మనకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో, ఏదైతే రైట్స్ ఇచ్చినారో, ఇవన్నీ కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది. మనం దాని గురించి మాట్లాడుతున్నాము. నిజంగా చూస్తే అందరూ కూడా ఇది అనుకుంటున్నారు, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఇది మాదిగల ఫేవర్ ఉన్నది, మాదిగల వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి చాలా మంది చర్చ చేసుకుంటున్నారు. అసలు అందరూ కూడా ఈ విషయం గమనించాలి. నేను ఇంతకుముందు మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేవలము ఎట్లా రిజర్వేషన్స్ మొత్తం దేశవ్యాప్తంగా తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్ ఉన్నదన్నమాట. ఈ ఉపకులాలను ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మధ్యలో ఒక జడ్జిమెంట్ ఉంది. కానీ దాని ద్వారా యాక్చువల్లీ చూస్తే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ. మీకు అందరికీ తెలుసు, 2 రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 3rd రిజర్వేషన్ రావద్దని చెప్పి ఈ జడ్జిమెంట్లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మాలమాదిగారి విషయం కాదు, ఇక్కడ రిజర్వేషన్స్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ ద్వారా అలా నెక్స్ట్ స్టెప్ రిజర్వేషన్స్ ఎట్లా తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. రివ్యూ పిటిషన్ కూడా అందరం కలిసి రివ్యూ పిటిషన్ చేయాలి, మళ్ళీ ఈ అంశం పైన చర్చ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మనం రివ్యూ పిటిషన్ పెట్టడం జరిగింది. ఇది మేము ఎమ్మెల్యేస్ అందరం కూడా ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పినాం, మాలలకు అన్యాయం చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకు చేయాలి మాలలకు అన్యాయం? ఎక్కడ పోలింది కుల వివక్ష ఉంటుంది. మేము ఇంతకుముందు కూడా మీటింగ్లో నేను ఇదే చెప్పాను. ఇంతకుముందు ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో అప్పుడు ఆంధ్ర నుంచి చెందిన మాలాస్కి ఎక్కువ మంది పోస్టులు లభించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడందరూ బ్రిటిష్ సంఘాలు ఎప్పుడు కూడా శ్రద్ధంగా చూసుకుంటా మౌనంగా ఉన్నారు.
ఏమన్నా వాళ్ళ ఉద్యోగాంశాల పరంగా వచ్చినప్పుడే ముందుకు రావడం, లీడర్ల దగ్గరికి పోవడం, వాళ్ళని కలవడం, నాయకులను కలవడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ యొక్క వర్గీకరణ పైన మనం వ్యతిరేకం కాదని పదే పదే చెప్తున్నా కూడా మనల్ని మాలలను ఇంకా భయంకరంగా దాడి జరుగుతుంది. మాలలు అనగానే మందకృష్ణ గారు ఉద్యమకారులు పాము వచ్చినా కూడా ఇడిచిపెట్టడానికి, కానీ మాలోడు వస్తే తొక్కేయండి అన్నట్టు, చంపేయండి అన్నట్టు మాట్లాడింది. కానీ అప్పుడు మన మనోభావాలు దెబ్బతినలేదు. మన మనోభావాలు లేవా? మరి మన ఆత్మకు గౌరవం లేదా? మన ఆత్మగౌరవం లేదా? మొన్న మనవాదులు అన్నారు. మనం అందరం మనవాదులు అన్నమాట. అయినా కూడా మనకు ఆత్మగౌరవం లేదు, మనోభావాలు దెబ్బతినలేదు. నేను మొన్న ఇదే ఉద్యోగస్తుల పైన నేను మాట్లాడినప్పుడు, నేను ఎమ్మెల్యే గెలిచినంటే అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు వేస్తేనే గెలుస్తాం. అన్ని కులాలు, జాతులు ఎవరున్నా కూడా, మైనార్టీ కానీ ఎవరున్నా కూడా అందరూ వేస్తేనే గెలుస్తాం. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా మీద ట్రోలింగ్ జరుగుతుంది, అన్న మీద కూడా ట్రోలింగ్ అవుతుంది. మనం మాదిగలకు వ్యతిరేకమైన ఎక్కడ కూడా 35 ఏళ్ళ సర్వీసులో నేను కూడా, నర్సయ్య గారు కూడా చేసిన వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలి. అందరూ మన వాళ్ళు అనుకున్నాం, మన జాతి బిడ్డలు అనుకునే పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడాన్ని ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద ఎక్కువ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. నేను ఎవరిని కూడా వాళ్ళని కించపరిచే ఉద్దేశం కానీ, లేక వాళ్ళు ఓట్లు వేయలేదని ఎక్కడా లేదు. నేనేమన్నా అంటే, మాలా జాతి అనే వాళ్ళు కాంగ్రెస్ ఆయుపట్టులో ఉండి కాంగ్రెస్ పట్టుతో ఉన్నారు. వారు కాంగ్రెస్ విడిచిపెట్టలేదు. కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ అంటే మాదిగల సంబంధ వర్గాలు, దళితులకు అందరికి సంబంధించిన పార్టీ. అందులో ఉన్నదంతా కూడా బడుగు బలహీన వర్గాలు. సో మన ఆ ఉద్దేశంగా చెప్పిన తప్ప నేను మాదిగలు నా కోట్లే మాల వేస్తే గెలిచిన అని ఒక దుష్ప్రచారం నా మీద, అన్న వివేకానంద మీద జరుగుతుంది. ఈ సభా వేదిక నేను చెప్తున్నాను. నేను ఇప్పటికి కూడా మందకృష్ణ గారికి, మీరు రండి, ఎంఆర్పిఎస్ నాయకులను, స్వారోస్ అని గౌరవ ఐపీఎస్ ప్రవీణ్ గారి టీం అంతా నాకు వ్యతిరేకం చేసింది. నేను ఏమన్నా అంటే, ఏ ఒక్క నాయకుడు మా పసుల నమ్ముతానే నువ్వు ఎక్కడైనా పోయి మాదిగలకు టికెట్ ఇవ్వద్దన్నావా? సోదరుడు అన్నావా? ఎవరన్నా లేదు. ఎవరికైనా మాదిగలకు ఓట్లు వేయద్దన్నావా మనం? కానీ నా మీద అన్నారు. మన ఎంపీ గారు నిలబడితే వాళ్ళ మీద అన్నారు. బాబు సారుల అబ్బాయి నిలబడితే అతనికి కూడా టికెట్ ఇవ్వద్దన్నారు. ఎందుకు ఇంత విమర్శ? మా మీద ఎందుకు ఇంత ద్వేషం? ఎందుకు పగ పెంచుకుంటున్నారు? రండి, ఇప్పటికైనా రండి, కలిసి పోరాడతాం. రాజ్యాంగ ఈ సమ్మేళనంలో సభాధ్యక్షులు బద్దం డానియల్, మాల సంఘం సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, పి రామ్మూర్తి, దీపక్ కనకరాజు, ముక్క సుదర్శన్, కె ఆనంద్, జేవి రాజు, దొంత శ్రీనివాస్, దేవ వెంకటేశం, దామర నర్సయ్య, కె రమేష్, భాస్కర్, జగన్మోహన్, పూర్ణ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.